హాయ్! ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. విషయం ఏంటంటే మన శరీరం, మనసు బలంగా ఉందా? దృఢంగా ఉన్నాయా? ఫస్ట్ మరి మనసు బలంగా ఉండాలంటే శరీరం ఎలా ఉండాలి? నీ మనసు బలంగా ఉందా? ఒకసారి నీకు నువ్వే పరీక్షించుకోవాలి. బలంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏ విధమైన విధానాలు నేను అలవాటు చేసుకోవాలి నిత్య జీవితంలో? ఎలా బ్రతకడానికి ఏ విధంగా ఇంకా నేను బ్రతకడానికి మంచి విషయాలు నేర్చుకోవాలో ఆలోచించాలన్నమాట. మొట్టమొదటిగా నువ్వు ఒక ప్రశ్న అడిగి ఆ తర్వాత మన కంటెంట్లో వెళ్దాం. మొదటి ప్రశ్న, మా తెలుగు తల్లి గేయాన్ని రచించిన కవి ఎవరు? తెలిస్తే కామెంట్ చేయండి. ఆ మ్యాక్సిమం అందరికీ తెలిసిన ప్రశ్నే. అయితే శరీరం, మనసు దృఢంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? రోజు ఉదయం లేచిన తర్వాత నిత్య వ్యాయామం అంటే వారానికి 3 రోజులు చేయడం, 4 రోజులు చేయడం, లేకపోతే తక్కువ దినాలు చేస్తే సరిపోద్ది అనుకుంటే అలా ఉండదు. నీ మనసు దృఢంగా ఉండాలంటే, నువ్వు బాగా ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయాలి. అది వాకింగ్ చేస్తావా, ఎక్సర్సైజ్ చేస్తావా, ఏదో నీ వయసు తగ్గట్టు మీకు తెలిసిన వాటిని చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజుకి కనీసం 1 గంట నుంచి 2 గంటల వరకు చేస్తే చాలా మంచిది. టైం లేదండి, మరి మొబైల్ చూస్తానికి టైం ఉంటుందా? మనకి టైంని సెట్ చేసుకోవాలి. మనం రోజుకి ఎంత, నా ఆరోగ్యం కోసం ఏం కాటేస్తున్నాను నేను, నా ఆరోగ్యం కోసం నేనేం చేస్తున్నాను, ఒక మంచి విషయాలు నువ్వు తెలుసుకోవాలన్నమాట. ఆ తరువాత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేయడం ద్వారా నీకు ఏమొస్తుందంటే మంచి నీ యొక్క లక్ష్యం వైపు, గోల్ వైపు, నీ లక్ష్యాన్ని ఎలా సాధించాలో, ఏ విధంగా సాధించాలో ధ్యానం ద్వారా నీకు మంచి విధానం అలవాటైద్ది. తర్వాత మరి ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు, తర్వాత ఏం చేయాలి? చక్కగా మంచి పోషకాహారం విలువలు తెలుసుకోవాలి. మంచి పోషకాహారం అంటే తెలుసు కదా మనకు. చక్కటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అలాగే కాయకూరలని, ఏదైనా సరే నీకు మీ దేహానికి అనుకూలంగా ఏది ఉంటే అది తింటాం. అదే ముఖ్యంగా మొలకెత్తి విత్తనాలు తింటే చాలా మంచిది. దాంతోపాటు రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయిగా, అవి తింటే చాలా మంచిది. అంటే మంచి ఆహారం తీసుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే నువ్వు ఏదైనా సాధించగలవు. అనారోగ్యం ఉంటే నువ్వేం సాధించగలవు? కాబట్టి ఆలోచించండి. మొట్టమొదటిగా ఏది ఉన్నా లేకపోయినా ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇంకొక విషయం ఏంటంటే సానుకూల ఆలోచన. ఏదైనా సమస్య వచ్చిందంటే గాబర పడిపోవడం, బాధపడిపోవడం కాకుండా చక్కగా మంచి సానుకూలమైన ఆలోచన. ఏ సమస్యను నిన్ను సాధించగలని ఒక దృఢమైన సంకల్పం నీ యొక్క మైండ్లో నువ్వు ఫిట్ చేసుకోవాలి. కాబట్టి దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే శుభ్రంగా ఉంటున్నావా? చూడండి, ఒక వ్యవసాయదారుడు పొలంలోకి వెళ్ళి పొలం పనులు చేసిన తర్వాత వస్తాడు. చక్కగా కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ఒక ముద్ద భోజనం చేసి పడుకుంటే ఎంత నిద్ర వస్తుందో తెలుసా? పరిశుభ్రంగా ఉండాలి. శారీరక శ్రమ కూడా ఉండాలి. దాంతోపాటు తగినంతగా నిద్రపోవడం. ఈ రోజుల్లో చాలామందిని గమనించండి. కొంతమంది వీడియోలు చూస్తూ రోజుకు 12-11 గంటల వరకు నిద్రపోకుండా అలా వీడియోలు చూస్తూ ఉండాలి. నీ దేహం ఏమైపోతుంది? బలహీనపడుతుంది. నీ దేహం బలహీనపడిందంటే నువ్వు సాధించే లక్ష్యం వైపు చూడలేవు. నువ్వు లక్ష్యం వైపు చూడాలంటే ఖచ్చితంగా రోజుకి 7-8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. ఆ నిద్రపోతే నువ్వు ఏదైనా సాధించగలవు. కాబట్టి తగినంతగా నిద్రపోవాలి. అలాగే మొబైల్కి దూరంగా ఉండండి. అంటే ఈ రోజుల్లో మొబైల్కి దూరంగా ఉండడం కష్టమే, కానీ మ్యాక్సిమం ఒక టైం పెట్టుకోండి. 10 గంటల వరకు లేకపోతే 9 గంటల వరకు చూసి తర్వాత నిద్రపోతే నీ ఆరోగ్యం ఎంత బాగుంటుందో తెలుసా? ఎంజాయ్ చేయాలి, కానీ మన ఆరోగ్యాన్ని పాడు చేసుకునేంత ఎంజాయ్మెంట్ ఉండకూడదు. అలాగే లక్ష్యం పెట్టుకొని సాధించే దిశగా ప్రయత్నం చేయాలి. ఒక లక్ష్యం పెట్టుకున్నావు. ఒక చాలామంది విద్యార్థులు ఉంటారు అన్నమాట. కొన్ని దినాలు చదువుతారు, మళ్ళీ కొన్ని దినాలు వదిలేస్తారు. ఒక ఫోకస్ పెట్టాలి. ఆ లక్ష్యాన్ని చేరడానికి నాకు ఒక గమ్యం ఏంటి? ఏదైనా ఉద్యోగం కొట్టాలా? ఆ ఉద్యోగాన్ని చేరడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏంటి? ఆ ప్రయత్నానికి సాధించడానికి నువ్వేం పెట్టుకున్నావు? గోల్స్. ఆ గోల్స్ గోల్ వైపు నువ్వు పెట్టుకున్న గోల్ వైపు చక్కగా ప్రయాణం చేస్తూ ఉండాలి. ఏదో రోజు విజయం వస్తుందండి. విజయం రాకుండా ఉండదు, ఉద్యోగం రాకుండా ఉండదు. నువ్వు దాని మీద ఫోకస్ పెట్టాలన్నమాట. కాబట్టి మనకు తెలిసిన ఒక కొటేషన్ అయితే ఉంది, హెల్త్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. ముందుగా
ఆరోగ్యాన్ని నువ్వు ఎంతైతే కాపాడుకుంటావో నువ్వు సాధించలేనిది ఏదీ లేదు. సమస్యలు, ఆ కష్టాలు, బాధలు అందరికి ఉంటాయి, నీకు ఒక్కడికే కాదు. కాబట్టి నువ్వు ఒకసారి నీ ఆరోగ్యం గురించి ఆలోచించు. నువ్వు ఆరోగ్యం గురించి ఆలోచించావంటే నువ్వు ఏదైనా సాధించగలవు, ఏదైనా సాధించి చూపెట్టగలవు. నువ్వు సాధించాలంటే నీ ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. బాయ్.